తిమ్మరాజుపల్లి టీవీ అని చెప్పేసి థియేటర్లో రిలీజ్ అయింది ఈరోజు. మునిరాజు అనేటువంటి డైరెక్టర్ గారు కూడా ఒక కథని రాసుకున్నాడు. కిరణపురం నిర్మాత దాన్ని బాగా ప్రమోట్ చేశారు దగ్గర. కిరణ్ అబ్బవరం ప్రొడ్యూసర్గా మారి తను కనిపించకుండా సినిమాని నడిపాడు. ఏం శివమ్మా నీకేం క్యాసెట్ కావాలా? పెళ్లి పుస్తకం సినిమా ఉంటే తీసుకుందా? ఏమిరా అదేనా? దాని హడావిడికి సినిమా థియేటర్లు కంగారు పడినటువంటి పరిస్థితి. ఇంకొంచెం ఆ డీటెయిల్స్ కూడా వర్కౌట్. అది కాకుండా ఆ ఏరియాలో కొంచెం కొత్త సీన్లు, వాళ్ళు వాడని సీన్లు కూడా ఉన్నాయి మన మెమరీస్లో. వాటిని కనుక వాడుంటే ఇంకొంచెం ఫ్రెష్గా ఉండేది. అందుకని పెద్దగా ఖర్చు పెట్టేసి సినిమా తీయాలి అని కూడా అనుకోలేదు. థియేటర్లోకి వెళ్ళి సరదాగా చూసేయచ్చు. ఒక సందేశం ఇవ్వటం లాంటి ప్రోగ్రాం పెట్టుకోలేదు. అదేలేండి, ఏమీ ఎక్స్పెక్ట్. భరద్వాజ్ గారు తిమ్మరాజుపల్లి టీవీ అని చెప్పేసి థియేటర్లో రిలీజ్ అయింది ఈరోజు. అవును, చూశారు కదా. అది కిరణపురం నిర్మాత దాన్ని బాగా ప్రమోట్ చేశారు దగ్గర. కిరణ్ అబ్బవరం ప్రొడ్యూసర్గా మారి తను కనిపించకుండా సినిమాని నడిపించటం అనేది చాలా బాగుంది. అంటే ఇది ఒక రకంగా చిన్న కథలకి నేను సపోర్ట్గా నిలబడతాను అనే ఒక భరోసా ఇచ్చాడు అతను. ఆ భరోసా ఇచ్చాడు. ఆ ఇచ్చిన భరోసా ఆధారంగా అంటే చాలా సందర్భాల్లో సినిమా ఇండస్ట్రీలో కాలు అనుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కుర్రాళ్ళు. అలా ఈ మునిరాజు అనేటువంటి డైరెక్టర్ గారు కూడా ఒక కథని రాసుకున్నాడు. కథ రాసుకున్నాడు, స్క్రీన్ ప్లే చాలా పద్ధతిగా డిజైన్ చేసుకున్నాడు, ఇంట్రెస్టింగ్గా నడిపాడు తెర మీద. అలాగే ప్రతి సన్నివేశాన్ని ఎమోషనల్గా నడుపుతూ ప్రతి ఆర్టిస్ట్ నుంచి కూడా మంచి నటన రాబట్టుకోగలిగాడు. బాగుందా? పర్ఫార్మెన్స్లు బాగున్నాయా? పెర్ఫార్మెన్స్లు బాగున్నాయి. అందరూ కొత్త ఆర్టిస్టులు, అంటే కొంతమంది నోన్ ఆర్టిస్టులు ఉన్నారు, కానీ ప్రాపర్గా ఇప్పటిదాకా రిజిస్టర్ కానటువంటి మనం తెర మీద చాలా సినిమాల్లో కనిపిస్తూ ఉంటారు. అలాగే అలాంటి వాళ్ళని తీసుకుని వాళ్ళకి కొంచెం బెటర్ క్యారెక్టర్స్ ఇచ్చి వాళ్ళు ఆడియన్స్కి రిజిస్టర్ అయ్యే పద్ధతిలో పెర్ఫార్మెన్స్ రాబట్టగలిగాడు. అది వర్కౌట్ అయింది. ఓకే, అది వర్కౌట్ అయింది. అంటే ఫ్రెష్గా ఉంది సినిమా. అది తీసుకున్నటువంటి కథ చాలా పాతది, 96లో జరుగుతున్నటువంటి కథగా నేరేట్ చేసుకుంటూ వెళ్తాడు. నిజానికి మన జీవితాల్లోకి టీవీలు సీరియస్గా మొదలైంది 80 దశకంలోనే. 80 దశకంలో మొదలైంది. 83 వరల్డ్ కప్ నాటికి టీవీలు ఇళ్ళకి చేరటం అనేది మొదలైపోయింది. కొంచెం మనకి 94కి ప్రైవేట్ ఛానల్స్ వచ్చేసినాయి. 94 నుంచి తెలుగులో ప్రైవేట్ ఛానల్స్ మొదలైపోయినాయి. అప్పటి వరకు దూరదర్శన్ హడావిడి నడిచేది. అవును. అంటే 92 నాటికే రోజుకు 13 రూపాయలు కడితే కలర్ టీవీ ఇస్తామనే స్కీమ్లు వచ్చేస్తున్నాయి మనకి. సో కొంచెం ఆ బ్యాక్డ్రాప్లోకి సీరియస్గా తొంగి చూసుంటే ఇంకొంచెం డెప్త్ వచ్చేది కథకి. అలా కాకుండా తనేం చేశాడంటే అక్కడి వరకు ఒక విలేజ్లో ఒక వ్యక్తి టీవీ తీసుకొచ్చిన తర్వాత, అంటే గ్రామాలలో ఒక పరుగు పందెం వ్యవస్థ ఉంటుంది. నేను ముందు కొన్నాను అనేది ఊరంతా చెప్పుకోవాలి అనేటువంటి ప్రోగ్రాం. తర్వాత టీవీ వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాల్లోకి వచ్చిన రకరకాల మార్పులు, అంటే హ్యూమన్ రిలేషన్స్లోకి కూడా మార్పులు ఎలా ప్రవేశిస్తాయి అనేది కొంత సెన్సిబిలిటీ పట్టుకున్నాడు అతను. ఓకే, పట్టుకొని అంటే కొత్తగా పెళ్ళైనటువంటి భార్యాభర్తల వాళ్ళు ఏదో కారణం చేత టీవీ కొనుక్కుంటే ఈ జనాలందరూ ఆ టీవీ చూడటం కోసం వాళ్ళ ఇంట్లోకి జోరబడిపోతే వాళ్ళ జీవితాల్లో ప్రైవసీ పోయి ఏమిటిది, ఇది ఒక నరకంగా మారిపోయింది. కనీసం మనం మాట్లాడుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు వాళ్ళు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి సర్వీస్ చేసి అలసిపోయి పడుకుంటాం వాళ్ళు. ఇలాంటి సెన్సిటివ్ విషయాలని కొన్ని తడిమాడు. బాగుంది అది. నడిపిన కథ తను అనుకున్న లైన్ చిన్నదే, కానీ దానిలోనే ఒక క్రైము ఎలిమెంటు, దాంతోపాటు గ్రామాలలో యూత్ ఎలా ఉంటారు, వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, దాన్ని కూడా చాలా ఆర్గానిక్గా నడిపాడు. ఓకే, ఆర్గానిక్గా నడపటము, ఆ నటించినటువంటి నటీనటులు అందరూ బాగా పెర్ఫామ్ చేయటము, అన్నీ ఫ్రెష్ ఫేసెస్. చాలా హాయిగా ఉంది సినిమా. థియేటర్లోకి వెళ్ళి సరదాగా చూసేయచ్చు. ఓకే, అంటే ఏదో ఒక సందేశం ఇవ్వటం లాంటి ప్రోగ్రాం పెట్టుకోలేదు తను. అదేలేండి, ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్తే సరదాగా కూర్చొని రావచ్చు. అంతే అంతవరకు గ్యారంటీ ఇచ్చాడు జనాలకి. ఆ టైంకి తీసుకెళ్ళాడు. ఓకే, అంటే మెమరీస్లో కలర్ టీవీ వచ్చిన తర్వాత సినిమా హాళ్ళు దెబ్బతింటం మొదలైంది. కలర్ టీవీ ప్రైవేట్ ఛానల్స్ ప్రవేశించిన తర్వాత దాని ప్రభావానికి చాలా చోట్ల సినిమా థియేటర్లు మూతపడి కళ్యాణ మండపాలుగా మారాయి. అంటే రోజుకి కనీసం 3 సినిమాలు
రావటం మొదలైపోయింది. అవును, అది టెలికాస్ట్లో. దాని హడావిడికి సినిమా థియేటర్లు కంగారు పడినటువంటి పరిస్థితి అప్పుడు. ఇంకొంచెం ఆ డీటెయిల్స్ కూడా వర్కౌట్ చేసుంటే బాగుండేది. సీరియస్ సినిమా అయిపోయేది ఇంకా అది. సీరియస్ సినిమా కాకుండా కూడా ఎంటర్టైనింగ్గా కూడా ఓకే. నడపచ్చు ఆ టైంలో. అంటే ఆ ఏరియాలో ఆల్రెడీ కొన్ని సినిమాలలో సన్నివేశాలు దొరికిపోయినాయి. మనకి ఏప్రిల్ 1 విడుదల అనే సినిమా ఉంది, రాజేంద్ర ప్రసాద్ వంశీ గారి సినిమా. అవునవును. దానిలో వీడియో క్యాసెట్ లైబ్రరీ మీద నడుస్తుంది కథ. అవును. టీవీలు, వీసీఆర్లు, క్యాసెట్లు అద్దెకు తీసుకెళ్ళటం. ఆ అద్దెకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో వాళ్ళు చూడదలుచుకున్న భక్తి చిత్రానికి సంబంధించిన ముక్క అంటించేసి వేరే క్యాసెట్ ఏదో వెళ్ళిపోయి అవునవును. ఈ గందరగోళాలన్నింటినీ వాళ్ళు నడిపేశారు ఆల్రెడీ. అవును, ఫన్వేలు నడిపేశారు. జనం చూసేసి ఎంటర్టైన్ అయిపోయారు. అవి రిపీట్ అయ్యాయి దీంట్లో. అంటే అలాంటివి కొన్ని వచ్చినాయి ఓహో. అనివార్యంగా. ఓకే ఓకే. ఆ వచ్చిన సందర్భాల్లో జనాలు అవి చూసేసాం కదా అనే ఫీలింగ్ వెళ్తారు. అది కాకుండా ఆ ఏరియాలో కొంచెం కొత్త సీన్లు, వాళ్ళు వాడని సీన్లు కూడా ఉన్నాయి మన మెమరీస్లో. వాటిని కనుక వాడుంటే ఇంకొంచెం ఫ్రెష్గా ఉండేది. ఓకే. కానీ తను ఎంచుకున్నటువంటి పద్ధతి బాగుంది, కాన్ఫ్లిక్ట్ బాగుంది. ఓకే. విజువల్ ఎట్లా ఉంది సినిమా? విజువల్గా కూడా బాగుంది సినిమా. అంటే ఇదేదో ఒక విలేజ్లో చుట్టేశారు అనేటువంటి ఫీలింగ్ కలగనివ్వలేదు ప్రేక్షకుడికి. ఆ సీరియస్ ఎఫర్ట్ బాగుంది. మ్యూజిక్ కూడా బాగుంది. అంటే ప్రతిదీ ఆర్గానిక్గా ఉంది. ఓకే. ఆ కథకి ఏం కావాలి, ఒక విలేజ్లో తీస్తున్నటువంటి కథకి, పైగా రాయలసీమలో లొకేట్ చేశారు, కుప్పం ఏరియాలో లొకేట్ అయిపోయిన సినిమా ఇది. ఆ ప్రాంతపు మాండలికము వాటికి కూడా గౌరవాన్ని ఇచ్చి, ఆ మాండలికంలో పెద్దగా ఇబ్బంది పడకుండా డబ్బింగ్ కానీ మిగిలిన వ్యవహారాలు కానీ డైలాగుల విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. ఓకే. బాగుంది, నీట్గా వర్కౌట్ అయింది. కిరణ్ అబ్బవరం ప్రొడ్యూసర్గా ఒక సెన్సిబుల్ సినిమాని తెర మీదకు తీసుకొచ్చాడు. తను కనిపించలేదు నిజానికి. చాలా ఈ సినిమాకు సంబంధించి చాలా ప్రచారం జరిగింది. తనేదో నందమూరి బాలకృష్ణ గారి గెటప్లోను అలా కనిపిస్తాడు ఈ సినిమాలో అనేటువంటి వార్తలు స్ప్రెడ్ అయినాయి ఈ మధ్య. అదేలేండి, అంటే రెట్రో గెటప్లో వీళ్ళు ప్రమోషన్ చేశారు. అన్నీ చేసి ప్రమోట్ చేశారు తప్ప సినిమాలో ఆ గోల్ ఏం లేదు. ఓకే. అలాగే చిన్న వాయిస్ ఓవర్ ఉంది, ఆ వాయిస్ ఓవర్ వరకు మాత్రమే తను పరిమితం అయ్యాడు. ఓకే. అంతకు మించి కథలో కానీ మిగిలిన వ్యవహారాల్లో కానీ తను జోక్యం చేసుకునేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కూడా అనిపించలేదు. అలా ఈ మేరకు కొంత సపోర్ట్ ఇవ్వగలిగితే, అంటే ఇది బహుశా నేను అనుకోవడం డైరెక్టర్ ఐడియాని బట్టి ఎవరో మొదలుపెట్టారు ఇది. దాన్ని పుష్ చేయడానికి వాళ్ళకు ఒక సపోర్ట్ అవసరమైంది. ఇప్పుడు సినిమా తీయటం ఒక ఎత్తు అయితే, దాన్ని జనంలోకి తీసుకెళ్ళటం కోసం ఎవరో ఒకళ్ళ హస్తం అవసరం అవుతోంది సినిమాకి. కోర్స్. కాకపోతే ఇది నిర్మాతగా వాళ్ళే తీసారేమని అలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, అంటే అలా మొదలై ఉంటుంది. తర్వాత వీరి దగ్గరికి వచ్చింది అది. దాన్ని వీరు ఎండార్స్ చేసి ముందుకు లాక్కెళ్ళాడు. అదేలేండి, ఏదైనా కరెక్ట్గా ప్రాపర్ ల్యాండ్ చేశారు సినిమా. అవును. ఓకే. అంటే అందరూ ఎక్కడా ఇబ్బంది పడకుండా సహకరించారు. ఓకే. డైరెక్టర్ ఏమనుకున్నాడో దాన్ని తెర మీద చెప్పడానికి అతనికి అవకాశం కల్పించారు. ఓకే. దాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకురావడం విషయంలోనూ ప్రమోషన్ విషయంలోనూ కూడా బాగానే కష్టపడ్డారు. ఓకే. అంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఆయన వివిధ గెటప్పుల్లో కనిపిస్తాడేమో అని భ్రమ కల్పించడం కూడా ఈ సినిమాకి సంబంధించి ఒక బజ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నమే. ఓకే. కానీ దాన్ని తెర మీద చూపించే ప్రయత్నం చేయకుండా ఉండటం అనేది గౌరవప్రదంగా ఉంది.